హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రకాష్. నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ని. ఇక్కడ మనము వచ్చేసి ఇప్పుడు దేవరకద్రలో ఉన్నాము. ఇక్కడ ఒక ఓల్డ్ హౌస్ని మనము రెనోవేషన్ చేయడం జరుగుతుంది. సో హౌస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనము సిట్అవుట్ అండ్ బాల్కనీ ఏరియా. సో ఇక్కడ మేజర్ ఇష్యూ వచ్చేసి స్లాబ్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చేసామంటే దానికి సొల్యూషన్కి పీవీసీ షీట్స్ అనేది వేయడం జరిగింది, విచ్ ఈస్ ఎకనామికల్లీ వెరీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్స్కి మనకు గ్రీన్ మనకు గ్రాస్ అనేది వస్తుంది, విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ గ్రాస్ అనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేస్తున్నాము, దీనికి కాంప్లిమెంటరీగా మనము ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది పెడుతున్నాము. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి చూస్తే మొత్తం క్రాక్స్ ఉన్నాయి. సో ఈ క్రాక్స్ని కవరప్ చేయడానికి, మొత్తం నీట్గా రెనోవేషన్ చేయడానికి మనము ఈ థీమ్ అనేది ఎంచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు వచ్చేసి మనము కాంప్లిమెంటరీ గ్రీన్కి కాంప్లిమెంటరీగా వైట్ స్టోన్ ప్యానల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మీ ఇక్కడ చూస్తే వాల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయి ఉన్నాయి. సో దీన్ని కవరప్ చేయడానికి మనము ఈ స్టోన్ ప్యానల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్జెస్ కానీ ఇవన్నీ కానీ కంప్లీట్గా మీకు ఏమీ కనిపించకుండా ఎడ్జెస్ అవన్నీ మీకు నీట్గా కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్విచ్ బోర్డ్స్. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మీకు కరెక్ట్ కట్టింగ్లో వచ్చేసి మీకు ఎక్కడ అనేది ఏ తేడా అనేది ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు ఈ స్టోన్ ప్యానల్స్ వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూస్తే వాల్ అనేది కంప్లీట్గా జిగ్జాగ్ ఉంది. అండ్ టైల్స్ ఇంతకుముందు టైల్స్ వేశారనమాట ఇక్కడ. సో ఏమైపోయిందంటే ఈ టైల్స్ వేయడం వల్ల టైల్స్ అన్నీ ఊడిపోయాయి వాటర్ వల్ల. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ కూడా మనము పాలిగ్రానైట్ షీట్స్ అనేది వాడుతున్నాము, అండ్ విచ్ ఈస్ వాటర్ రెసిస్టెన్స్. మీరు ఏం చేసినా మనకు స్టోన్ పాలిగ్రానైట్ షీట్స్ అనేది ఊడిపోవు. దానికి 15 years వారంటీ ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ 15 years వరకు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు క్రాక్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఎంత పెయింటింగ్ వేసినా సరే మీకు రిపీటెడ్ పెయింటింగ్ వేయాల్సిన అవసరం ఉంటుంది, ప్లస్ బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే దాన్ని కవరప్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ వేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఏం లేకుండా మీరు షీట్స్ వేసుకున్నట్లయితే మీకు ఇవన్నీ స్ట్రెయిన్ ప్రూఫ్ అనమాట. మీరు ఎంత స్ట్రెయిన్స్ వేసినా ఎన్ని గీతలు వేసినా ఈజీగా ఎరేజ్ చేయొచ్చు దీన్ని. సో మీకు దానివల్ల మళ్ళీ పెయింట్ వేసే అవకాశం కూడా ఉండదు. ఓకే, ఇది వచ్చేసి మనకు ఓపెన్ సిట్అవుట్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనము వెనకలో స్టోన్ ప్యానెల్ యూజ్ చేస్తున్నాము, అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము రేకులు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ రేకులు ఉంటే మనకు హీట్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానికి మనము ఏం చేసామంటే ఇక్కడ మనము పీవీసీ షీట్స్ అనేవి వేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంకోటి లుక్ కూడా మనకు చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి మనకు దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఎకనామికల్లీ చాలా ఫీజిబుల్ ఉంటుంది, అంటే ఇది ఎకనామికల్గా కూడా మీకు అఫోర్డ్ చేయగలరు. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఇక్కడ వెనకాల స్టోన్ ప్యానల్స్ వేసుకున్నాం. ఈ స్టోన్ ప్యానల్స్ వల్ల ఏంటంటే ఒకటి క్రాక్స్ అనేవి కనిపించవు, మల్టిపుల్ టైమ్స్ పెయింట్ చేసే అవసరం లేదు, అండ్ ఇంకోటి రిచ్ లుక్ ఉంటుంది అనమాట. మీకు ఇట్లాంటి లుక్ మీకు ఎన్ని పెయింట్స్ చేసినా రాదు. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెన్స్. మీకు వాటర్ కారణా ఏం కారణా వీటి వల్ల మీకు ఏ ప్రాబ్లము ఉండదు. సీలింగ్ కూడా చాలా వరకు ఎక్కువ వాటర్ లీకేజ్ అవుతూ ఉంటుంది, బట్ ఇవి వేసుకోవడం వల్ల మీకు వాటర్ లీకేజ్ కూడా ఎక్కువ రాదు. అండ్ మీకు చాలా నీట్గా అనిపిస్తుంది, అంటే మీకు వాటర్లో వేస్తే పెయింట్ ఊడిపోవడం కానీ పెచ్చు ఊడిపోవడం అవన్నీ ఏమీ ఉండవు, బికాస్ ఇట్ ఈస్ వాటర్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది కొత్త ఇంటికి పాత ఇంటికి రెండింటికి మీరు చేసుకోవచ్చు. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9505000639 మహబూబ్ నగర్. సో ఇక్కడ మనము స్టోన్ ప్యానెట్ యూజ్ చేసాం కదండి, లోపల మనము పాలిగ్రానైట్ షీట్స్ వాడాము. అది ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో ఇది వచ్చేసి పాలిగ్రానైట్ షీట్ అనమాట. సో ఇది క్లయింట్ వాళ్ళకి నచ్చిందని చెప్పేసి ఇది వేసాము. అండ్ మీకు పైన రూఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు రేకులే ఉన్నాయి. సో ఈ రేకుల్ని కవరప్ చేయడానికి మనము సోఫిట్ ప్యానల్స్ అనేది యూజ్ చేసాము. సో ఇది వచ్చేసి వైట్ కలర్, ఇది వచ్చేసి యాష్ కలర్, రెండు కాంబినేషన్లో మేము ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే మీకు ఫినిష్ అనేది చాలా బాగుంటుంది. అసలు మీకు ఈ ఫినిష్ అసలు పెయింట్లో రాదు. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ వచ్చేసి మీకు గ్లాసీ ఫినిష్ ఉంటుంది. సో మీకు లుక్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది, అండ్ విచ్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే జాయింట్స్ వద్ద కూడా మీకు జాయింట్స్ అనేది కనిపించకుండా గోల్డ్ స్ట్రిప్స్తోన మీకు
ఇక్కడ కంప్లీట్గా కవరప్ చేస్తాం అనమాట మేము. అండ్ అది కూడా చాలా నీట్గా వస్తుంది. అంటే మీకు ఎడ్జెస్ కానీ అవన్నీ చాలా లామినేట్తో అట్లా కవరప్ చేసుకుంటే మీకు అంత నీట్గా ఉండదు. బట్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే గోల్డ్ స్ట్రిప్స్తోనే మీకు మంచిగా నీట్గా చేయడం జరుగుతుంది. అండ్ మీకు స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లాంటి కనెక్టివిటీ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము ఆ పాయింట్స్ని మేము క్లియర్గా మెన్షన్ చేసుకొని దాన్ని మేము డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చాలా స్ట్రెయిన్స్ ఉండే, చాలా క్రాక్స్ ఉన్నాయి, వాటర్ లీకేజ్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇది ఊడిపోని కూడా ఊడిపోదు. మీరు ఎంత బ్రేక్ చేసినా ఏం చేసినా ఇట్ డజంట్ బ్రేక్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు చూస్తే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము సోఫిట్ ప్యానల్స్ అనేది యూజ్ చేసాము. మనం బయట వచ్చేసి పీవీసీ యూజ్ చేసాము. పీవీసీ అనేది కొద్దిగా తక్కువ కాస్ట్. ఇది వచ్చేసి ప్రీమియర్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనము రెగ్యులర్గా జిప్సమ్ బోర్డ్ కానీ పిఓపి కానీ యూజ్ చేస్తాము. అదేంటంటే మీకు వాటర్ లీకేజ్ అయినా ఏమైనా మీకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. బట్ వీటి వల్ల మీకు వాటర్ లీకేజ్ అయినా ఏమైనా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది ఫైర్ ప్రూఫ్. ఓకే, మీకు ఫైర్ వచ్చినా కూడా ఇవి క్యాచ్ చేయవు. అండ్ వాటర్ రెసిస్టెన్స్. అండ్ ఇంకోటి మీరు ఇవి వేసుకోవడం వల్ల మీరు బల్లులు కానీ చెదలు కానీ ఎటువంటి మీకు ఏది అనేది రావు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇవి రీయూజబుల్. మీరు మల్టిపుల్ చోట్ల మీరు రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. సో దానివల్ల మీరు ఏంటంటే ఎక్కడన్నా మీరు మార్చుకోవాలనుకుంటే ఈజీగా మీరు తీసుకొని మార్చుకోవచ్చు. అండ్ మీరు వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనము ఈ థీమ్ వచ్చేసి యాష్ అండ్ వైట్ తీసుకున్నాము యాజ్ పర్ కస్టమర్ చాయిస్. మీకు కస్టమర్ చాయిస్ మీకు ఇష్టం వచ్చినట్టు దాంట్లో కూడా మేము డిజైన్ చేసి దాన్ని బట్టి మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎడ్జెస్లో కూడా మేము కంప్లీట్గా పట్టీస్ వేస్తామండి. అంటే మీకు ఎటువంటి స్పేసెస్ కానీ ఏవి కనిపించకుండా మీకు నీట్గా కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీ ఇంటికి కూడా ఇలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటే, రెనోవేషన్ కానీ లేకపోతే కొత్త ఇంటికి డిజైన్ చేసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు 9505000639. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకో రూమ్ అనమాట. సో ఈ రూమ్ను కూడా మనం రెనోవేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ రూమ్ చూస్తే మొత్తం మీకు ఆల్రెడీ సజ్జాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం డిస్మాంటిల్ చేసినాము. చేసేసి ఇక్కడ కూడా సజ్జా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉండడం వల్ల మనము ఈ సజ్జాని అట్లాగే పెట్టేసి మనము ఇక్కడ ప్లైవుడ్తోన చేస్తున్నాము. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ కూడా రేకులు ఉన్నాయి. సో దానికి మనం ఏం చేసామంటే మళ్ళీ మనము సోఫిట్ ప్యానల్స్ యూజ్ చేసాం అనమాట. సేమ్ యాజ్ పర్ ద పాత రూమ్లో ఎలాగైతే మనము డిజైన్ చేసాము ఇంతకుముందు రూమ్లో, ఈ రూమ్లో కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి మనకు ఆ పక్క రూమ్లో లాగానే దీంట్లో కూడా సేమ్ పాలిగన్ షీట్స్ అనేది మనము డిజైన్ థీమ్ యూజ్ చేస్తున్నాము. మీ ఇంటికి కూడా ఇలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటే, పాలిగన్ షీట్స్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి 9505000639.